అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానన్నారు కేశినేని చిన్ని. తాను ఎప్పుడూ కేశినేని నానిని కించపరుస్తూ మాట్లాడలేదన్నారు ఆయన. తనను టార్గెట్ చేసి నాని విమర్శలు చేస్తున్నారన్నారు. కొందరు రౌడీ షీటర్లు విజయవాడ నుంచి వెళ్లి దౌర్జన్యం చేశారన్నారు. తిరువూరు గొడవలో విజయవాడ రౌడీ షీటర్లు ఉన్నారని చెప్పారు. తాను సేవా కార్యక్రమాలు చేస్తే తప్పేం కాదంటున్న చిన్నితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తిరువూరులో నిన్న కేశినేని నాని కేశినేని చిన్ని వర్గాల మధ్య జరిగిన వివాదం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో 40 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు 2 వర్గాల మీద కూడా కేసులు నమోదని ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కేశినేని చిన్ని ఉన్నారు. సార్, మొదటి నుండి మీరైతే వివాదానికి సంబంధించి ఏమి నేను పోటీ చేస్తానని ఎక్కడా చెప్పలేదనే చెప్తున్నారు, కానీ వివాదం మాత్రం మీ కేంద్రంగానే విజయవాడ పార్లమెంట్ సీటు కేంద్రంగానే జరుగుతుంది. ఏంటి ఏమండి, వివాదం నా కేంద్రంగా జరుగుతుందని మీరు అంటున్నారు. నేనైతే ఎక్కడా కూడా ఇవాళ సేవా కార్యక్రమాలు చేసుకుంటానే వెళ్తున్నా. ఎక్కడన్నా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడో యోగాళం చేయమన్నారు, చేసి చూపించాను. అటువంటి కార్యక్రమాలు పార్టీ ఆదేశిస్తే చేస్తున్నాను. అంతేగాని నేనంతా సర్వీస్ యాక్టివిటీలోనే వెళ్తున్నాను. మీరు ఇందాక మీరు చూసుంటారు, ఎక్కడ కూడా నేను రాజకీయంగా పొలిటికల్గా ఎక్కడా ఏ సేవా కార్యక్రమంలోనూ మాట్లాడలేదు, మాట్లాడబోను. సభకు సంబంధించి 2 వర్గాలు అంటే మీరు వెళ్ళారు, నాని గారు కూడా, కానీ అక్కడ జరిగిన విమర్శలు చూస్తే మీ మీద ఆయన చేసిన పరిస్థితి అంటే వేరే పార్టీ నేతలు ఎంతమంది వెళ్ళినా కూడా ఆయన మిమ్మల్ని టార్గెట్గా విమర్శలు చేస్తారు. మరి అది ఆయన అడగాలి, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నేను ఆయన ఏ రోజు అన్నా ప్రెస్లో కానీ ఎక్కడైనా కూడా నేను ఏ రోజు ఆయన కించపరిచి ఒక రోజు కూడా ఎవరి దగ్గర నేను మాట్లాడలేదు. తిరువూరు సభగా యాజ్ ఏ తెలుగుదేశం కార్యకర్త కింద నాకు వెళ్ళటానికి ఎక్కడికైనా రైట్ ఉంది. నేను వెళ్ళి సభను విజయవంతం చేయటం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం నేను అహర్నిశలు కృషి చేస్తా. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ అవసరం ఉన్నా కూడా వెళ్తా. పార్టీ కార్యాలయంలో జరిగిన గొడవకి ఎవరిది కారణం అనుకున్నారు? తిరువూరు కార్యకర్తలు ఎవరూ లేరు, ఎవరో కొంతమంది రౌడీ షీటర్లు చేసిన గొడవ. అంతేగాని నాయకులు కార్యకర్తలు అందరూ ప్రశాంతంగా 500 మంది కార్యకర్తలు ప్రశాంతంగా ఉండి గేట్లు వేసినా కూడా తోసుకుని వెళ్ళి అక్కడ పార్టీ కార్యాలయంలో కూర్చున్నాం. ఎందుకంటే పార్టీ కార్యాలయం కాబట్టి. మేము అసలు సభ దగ్గర సభ ఏర్పాట్లు చూడటానికి వెళ్ళాం. ఈ లోపల ఇక్కడ చదువుల్లో ఏదో గొడవ జరిగింది, దత్తు గారికి ఏదో ఇబ్బంది జరిగింది, దత్తు గారిని ఏదో కించపరిచారని అంటే అసలు ఏం జరుగుతుందని మేము వెళ్ళినాక అక్కడ చూసిన పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా కుర్చీలు ఇరిగి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరే, మేమందరం ప్రశాంతంగానే ఉన్నాం. అక్కడ ఏదన్నా చిన్న తోపులాటే జరిగిందే కానీ ఎక్కడ కూడా మన కార్యకర్తలు ఎక్కడా కూడా 450 మంది కూడా ప్రశాంతంగా, మీరే చూశారు అక్కడ ఉన్న 30-40 మంది. ఈ 30-40 మందిని మా కార్యకర్తలు ఏదైనా చేయాలంటే అది మంచి పని. కానీ మా కార్యకర్తలు క్రమశిక్షణగా కార్యకర్తలు మా ఆఫీస్లో గొడవ చేసి మేము చేసుకునే పరిస్థితి. బట్ అందరూ సమన్వయం పాటించి చక్కగా చేశారు. మేము చాలా పెద్ద ఇది తప్పిందని మేము అందరం అనుకుంటున్నాం. మా కార్యకర్తల యొక్క సమయస్ఫూర్తి వల్ల తప్పిందని అనుకుంటున్నాం. వచ్చే ఎన్నికల్లో కేశినేని చిన్ని ఎంపీ క్యాండిడేట్ అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు నన్ను ముఖ్యమంత్రి, నన్ను ఎంపీ అంటే తప్పకుండా అందరినీ కలుపుకుని కార్యకర్తలని అందరినీ కలుపుకుని వెళ్తా. అది చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తేనే. నాకు ముఖ్య కర్తవ్యం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం. ఆయన ఏది ఆదేశిస్తే ఆయన చేయటం. ఆయన ఎంపీ అంటే ఎంపీ కింద ఉంటాను, ఇంకోటి వద్దు అంటే వద్దాను, లేకపోతే ఇంకోటి అంటే ఎవరికైనా మనిషికి అయితే ఆశ ఉంటుంది, అది ఏదైనా అవ్వచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకి క్రమశిక్షణ గల కార్యకర్తగా పాటిస్తాను. ఇప్పుడు ఇదంతా కూడా అధిష్టానం నుంచి క్లారిటీ లేకుండానే కేశినేని చిన్ని ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు. సేవా కార్యక్రమాలకి అధిష్టానం ఆదేశం ఏంటండి? మేము ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాష్ట్రం మొత్తం మీద మా కార్యకర్తలు చేసుకుంటూ వచ్చారు. నేను ఒక్కనే కాదు. కేశినేని నానితో చిన్ని సంబంధాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? మేము కలిసింది లేదు ఈ మధ్యకాలంలో. కలిస్తే ఎట్లా ఉంటుందో తెలియదు. సారీ, కలిసింది లేదు ఈ మధ్య. విజయవాడకు సంబంధించి కొందరు రౌడీ షీటర్లు వెళ్ళి అక్కడ హల్చల్ చేశారనే విషయాన్ని అయితే కేశినేని చిన్ని అయితే చెప్తున్న పరిస్థితి.